బీచ్ కాదండి ఇది, లైక్ థాయిలాండ్ శ్రీలంకలో ఎలా ఉంటాయి బీచెస్ సేమ్ అలానే ఉన్నది. ఇది ఒక సైడ్ బీచ్ అండ్ ఇది ఇంకో సైడ్ బీచ్. గైస్ ఫైనల్లీ నేనైతే ఎక్కడైతే 2 బీచ్లు కలుస్తాయో అక్కడ చూపించా కదా. సో ఇక్కడ చూడండి, ఇదొక సైడ్ బీచ్, ఇదొక సైడ్ బీచ్. ఫోర్ట్ చూసారా, ఫ్లాగ్ మీకు గుర్తుందో లేదో, అదే ఫ్లాగ్ నుంచి నేను వీడియో రికార్డ్ చేసా, ఇదంతా చూపించా. ఇక్కడికి వస్తా అని చెప్పా, ఇక్కడికి వచ్చిన అలానే ఈ 2 బీచెస్ చూపించా, మధ్యలో నేను ఉంచున్నా. బీచ్ ఏంది బీచ్, మామూలు క్రేజీ లేదు. ఫోర్ట్ నుంచి బీచ్ వ్యూ అంటే మామూలుగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, లేకపోతే దూరం నుంచి కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తామా, కానీ ఇది బీచ్. ఇది హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన గోవాలో 4th డే అనమాట, నార్త్ గోవాలో. అండ్ ఆ ప్లాన్ అయితే ఏం లేదు, బట్ ఫ్లోలో వెళ్తా, బట్ అన్నీ అప్డేట్ అయితే చేస్తా. నేనైతే ఈరోజు కంప్లీట్ గోవా అలానే మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. దానికన్నా ముందు నా ఫేవరెట్ అయిన హర్మాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చాయ్ అలానే ఎగ్ పఫ్ అయితే తిన్నా. సో ఇక్కడ మన నార్త్ గోవా నుంచి మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళే రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్ రోడ్స్ ఉంటాయి. అంటే మీకు మొత్తం గ్రీనరీ ఉంటుంది, పల్లెటూరు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ మీరు కనుక బండి మీద వెళ్ళేలాగైతే ఆ రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇదేంటంటే కంప్లీట్ విలేజెస్లో ఉన్న బీచెస్, హిడెన్ స్పాట్స్, ఫోర్ట్స్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళాలి అంటే మీరు చాలా కష్టమైన రోడ్ల నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో నేను అక్కడైతే రికార్డ్ చేయలేకపోయా. మొత్తానికైతే వచ్చాం గాయస్. सिग्नल नहीं है इसलिए थोड़ा डर हो गया कि गाड़ी आने के वक्त इधर से हॉर्न लगा के टर्न मारा हॉर्न, टर्न मारा हॉर्न, इधर से आता है ना, छोटा है ओके. हाँ डैश मारा तो पता है ऐसा. मैं प्रोफेशनल राइडर आंटी. थैंक यू आंटी. సో ఈ రోజు అయితే మొత్తం నేను డిఫరెంట్ హిడెన్ స్పాట్సే మీకు చూపించాలనుకుంటున్నా. సో దాంట్లో ఫస్ట్ నేను మీకు చూపించబోయే ప్లేస్ ఏంటంటే ఈ రెడీ ఫోర్ట్ అనమాట. ఇదేంటంటే 17th సెంచరీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కట్టిన ఫోర్ట్ అనమాట. దీని పేరు రెడీ ఫోర్ట్ అనమాట. ఇదేంటంటే ఒక కంప్లీట్ ఒక అడవిలో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మీకు దారి చూపించా కదా, అది మొత్తం కంప్లీట్ ఒక అడవిలో ఉండే ప్లేస్. ఫోర్ట్ అయితే 17th సెంచరీ కాబట్టి ఇక్కడ మొత్తం ఇలా ఉంది. అండ్ ఏంటంటే చాలా పాతకాలపు ఫోర్ట్ ఇది. మొత్తం మీకు లోపల మీకు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మీకు చాలా పీస్ఫుల్ ప్లేసెస్ కూడా ఉంటాయి, అది కూడా నేను మీకు చూపిస్తా. అండ్ నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే 0 ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళా, లిటరల్లీ లైక్ 0 ఎక్స్పెక్టేషన్స్. అండ్ నేను ఈ ఫోర్ట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఒక్కదాన్నే ఉన్నా, ఎవ్వరు లేరు, కంప్లీట్ ఒక్కదాన్నే. అందుకే ఆ అంకుల్ స్టార్టింగ్లో నాకు చూపించడానికి వచ్చారు. జస్ట్ నేను ఏం చెప్పా అంటే, ఏం పర్లేదు అంకుల్, నేను చూస్తా, ఏం ప్రాబ్లం లేదని చెప్పిన. సో అలా నేను లోపలికి వచ్చా. బట్ ఇక్కడ లోపలికి వచ్చినాక మొత్తం చూడండి, మొత్తం చెట్లు, ఆ పాతకాలపు ఫోర్ట్ మొత్తం అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ చెట్టు ఏంటంటే కంప్లీట్ చాలా డిఫరెంట్ చెట్టు ఇది. అండ్ నాకు తెలియంది ఏంటంటే ఈ ఫోర్ట్ పైకెక్కినాక మీకు ఇక్కడ కింద నుంచి మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. అంటే ఈ ఫోర్ట్ కనిపిస్తుంది, అదే కాకుండా మొత్తం గ్రీనరీ, అదే కాకుండా బీచ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ ఫోర్ట్కి నేను వచ్చినప్పుడు నాకు తెలీదు ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఉందని అయితే నాకైతే తెలీదు. ఒకవేళ ఉన్నా నార్మల్గా ఉంది అని అనుకుంటాం కదా, నేను అలానే నార్మల్గా ఉంటుందేమో అని అనుకున్నా. బట్ ఈ పైన ఫోర్ట్ నుంచి చూడండి, ఈ వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఇదైతే. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు నేనైతే 0 ఎక్స్పెక్టేషన్స్తో ఈ ఫోర్ట్కి వెళ్ళా. అలానే ఇక్కడ నుంచి అయితే నేను బీచ్ వ్యూ ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తున్నా. గాయస్ మనమైతే ఫోర్ట్కి వచ్చాం కదా, ఫోర్ట్ నుంచి బీచ్ వ్యూ అంటే మామూలుగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, లేకపోతే దూరం నుంచి కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తామా, కానీ ఇక్కడికి వచ్చినాక బీచ్ చూస్తే షాక్ అయ్యాను. నేనైతే మామూలుగా షాక్ అవ్వలేదు, ఘోరంగా షాక్ అయ్యాను. అండ్ మీకు చూపిస్తా, ఇది ఫోర్ట్, బ్యాక్ సైడ్ మీకు ఫోర్ట్ కనిపిస్తుంది కదా, ఇదంతా ఫోర్ట్ అనమాట. అండ్ బీచ్ ఏంది బీచ్, ఇది బీచ్, ఇది ఈ వ్యూవా,
ఇది ఆ వ్యూ. ఓ మై గాడ్, చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గైస్ చాలా వర్త్ ఫోర్ట్ అయితే. ఫోర్ట్ అలానే ఆ బీచ్ వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది, మామూలు బ్యూటిఫుల్ లేదు. అండ్ ఇప్పుడైతే ఈ బీచ్కి అయితే వెళ్దాం మనము. అండ్ చూద్దాం ఎలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లోకల్ పీపుల్ ఉంటున్నారు ఈ ఫోర్ట్ దగ్గర. హాయ్ హాయ్ బాయ్ హాయ్ బాయ్. ఇప్పుడైతే ఫోర్ట్ తర్వాత ఇప్పుడు రెడ్డి బీచ్కి అయితే తీసుకెళ్తున్నా. రోడ్ అయితే చూడండి, జస్ట్ వాకింగ్ అనమాట, 2 minutes వాకింగ్ అనుకోండి. ఎంత బ్యూటిఫుల్ ఉంది, మొత్తం కంప్లీట్ చెట్లు, ఆ గ్రీనరీ మొత్తం. అలానే దూరం నుంచి బీచ్ కూడా మనకి నడుస్తూ ఉంటే కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే కంప్లీట్ బ్లూ బీచ్ అనమాట ఇదైతే. గైస్ ఇప్పుడైతే నేను బీచ్కి అయితే చూపించడానికి వచ్చాను. రెడ్డి ఫోర్ట్ తర్వాత రెడ్డి బీచ్. ట్రెక్కింగ్ అవసరం లేదు, 0 ట్రెక్కింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే వైట్ శాండ్, మొత్తం వైట్ శాండ్ ఉంది. అండ్ బీచ్ అంటారా, బీచ్ కాదండి ఇది. లైక్ థాయిలాండ్, శ్రీలంకలో ఎలా ఉంటాయి బీచెస్, సేమ్ అలానే ఉన్నది. బీచ్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ బీచ్ ఇది. మామూలు బ్యూటిఫుల్ కాదండి, మామూలు క్రేజీ లేదు. అండ్ ఈ బీచ్ ఏంటంటే కంప్లీట్ హిడెన్ బీచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బీచ్లో నేనున్నప్పుడు నేను తప్ప సెకండ్ పర్సన్ అయితే ఎవ్వరూ లేరు. మొత్తం కంప్లీట్ బీచ్ మొత్తానికి నేను ఒక్కదాన్నే ఉన్నా. అండ్ ఈ బీచ్ ఏంటంటే నాకు కంప్లీట్గా ప్రైవేట్ బీచ్ లాగా అనిపించింది. మొత్తం ఆ వైబ్ అయితే ఫుల్ ఉంది. ఇప్పుడైతే నేను మీకు సెకండ్ బీచ్ చూపించడానికి వెళ్తున్నా. అంటే మీకు అక్కడ మధ్యలో ధనుష్కోడిలాగా ఒక కట్ వచ్చింది కదా, ఒక సైడ్ అయితే నేను తీసుకెళ్ళి చూపించా, అదే రెడ్డి బీచ్. ఇంకో సైడ్ అయితే షిరోడా బీచ్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. గాయస్ మనమైతే బండి ఇక్కడ పార్క్ చేసేసాము. చేసి ఇలా చిన్న రోడ్ నుంచి తీసుకోవాలి. వావ్, మనమైతే ఈరోజు 3rd ప్లేస్ అనమాట, మహారాష్ట్ర బోర్డర్లో 3rd ప్లేస్ ఇప్పుడు నేను ఈరోజు మీకు చూపించబోతున్నా. ఇది షిరోడా బీచ్ అంటారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ బీచ్, మీకు కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్ బీచ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఇందాక మీకు అది చూపించినా కదా, ధనుష్కోడి ఇలా ఉన్న ఒక ఇది, అక్కడికైతే తీసుకెళ్ళని ట్రై చేస్తున్నా. కొంచెం దూరం ఉంది, బట్ స్టిల్ పోదాం. బట్ వెరీ నైస్ ప్లేస్, చాలా బ్యూటిఫుల్, చాలా పీస్ఫుల్ ప్లేస్. ఫోర్ట్ కూడా చాలా బాగుంది, ఫోర్ట్ బాగుంది, రెడీ బీచ్ బాగుంది. అండ్ ఈ బీచ్ కూడా క్రేజీ ఉంది. ఫ్యామిలీస్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. గాయస్ మనమైతే ఫైనల్లీ ఆ ప్లేస్ అయితే రీచ్ అయిపోయాము. ఇది ఒక సైడ్ బీచ్ అండ్ ఇది ఇంకో సైడ్ బీచ్. ఓ మై గాడ్, క్రేజీ ఉంది కదా, చాలా క్రేజీ ఉంది. నేను ఇంకా అక్కడ తీసుకెళ్ళి చూపిస్తా. అండ్ ఆ ఫోర్ట్ చూసారు, ఆ ఫ్లాగ్ మీకు గుర్తుందో లేదో, అదే ఫ్లాగ్ నుంచి నేను వీడియో రికార్డ్ చేసా, ఇదంతా చూపించా. ఇక్కడికి వస్తా అని చెప్పా, ఇక్కడికి వచ్చిన అలానే ఈ 2 బీచెస్ చూపించా, మధ్యలో నేను నుంచున్నా. అంటే నాకు ఇది అర్థం అవుతలేదు, అటేపు బీచ్ ఇటేపు బీచ్ మధ్యలో ఖాళీ ఎలా వచ్చింది అండ్ ఇక్కడ నుంచి ఎలా మిక్స్ అవుతుంది. మీరు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి, ఓకేనా. అండ్ ఫైనలీ వెరీ నైస్ ప్లేస్ ఇది. మనం ఇందాక అక్కడ అది ఫోర్ట్ కనిపిస్తుందా, ఆ పైన ఫ్లాగ్ ఉంది కదా, అక్కడి నుంచి మనం ఇదంతా రికార్డ్ చేసాము. ఫైనలీ ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చాము. అండ్ వెరీ బ్యూటిఫుల్ గైస్. ఫైనల్లీ నేనైతే ఎక్కడైతే 2 బీచ్లు కలుస్తాయో అక్కడ చూపించా కదా. సో ఇక్కడ చూడండి, ఇదొక సైడ్ బీచ్, ఇదొక సైడ్ బీచ్.
అండ్ ఈ ప్లేస్లో కలుస్తున్నాయి వాటర్ అయితే ఇక్కడ కలుస్తున్నాయి అనమాట. ఇది పాయింట్, కలిసే పాయింట్. బట్ ఏంటంటే 2 డిఫరెంట్ బీచెస్. ఇదొక బీచ్, బట్ ఏంటంటే చాలా పీస్ఫుల్ ప్లేస్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్, డిఫరెంట్ ప్లేస్ అనమాట. ఇప్పుడైతే మన 4th ప్లేస్కి వెళ్తున్నాం. నేనైతే ఇప్పుడు నేను మీకు ఇంకొక ఫోర్ట్ అయితే చూపించబోతున్నా. ఇదేంటంటే రెడ్డి విలేజ్ దగ్గర ఉండే ఫోర్ట్. సో గైస్, తర్వాత మన బీచ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇంకొక ఫేమస్ ఫోర్ట్కి వచ్చాము. ఇదే తిరాకోల్ ఫోర్ట్. ఇదేంటంటే ఇది కూడా సేమ్ మహారాష్ట్ర బార్డర్లోనే ఉంది. ఇది రెడ్డి విలేజ్ దగ్గరలో ఉందన్నమాట. ఇప్పుడు నేనైతే ఆ ఫోర్ట్ దగ్గర ఉన్నా. ఈ ఫోర్ట్ అయితే బయట నుంచి చాలా పీస్ఫుల్ ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడండి, ఒక సైడ్ మొత్తం విలేజ్ ఉంది అండ్ స్టార్టింగ్ ఇలా ఉందన్నమాట. అండ్ ఇది ఎంట్రన్స్. సో మనం మొత్తానికైతే రీచ్ అయిపోయాము. ఇదే ఆ ఫోర్ట్ అనమాట. లోపల అంటే ఒక చర్చ్ లాగా ఉంది. ఇదేంటంటే ఒక రిసార్ట్. వీళ్ళు ఏంటంటే కొంచెం కమర్షియల్గా చేసేసారు. బట్ ఏంటంటే ఇది ఒక ఫోర్ట్, అలానే దీంట్లో ఒక బ్యూటిఫుల్ చర్చ్ అయితే ఉంది. ఈ చర్చ్ పక్కన మీకు కనిపిస్తున్నది అంతా ఒక రూమ్స్ అనమాట. అంటే లైక్ వాళ్ళు రిసార్ట్ లాగా చేసుకున్నారు ఈ ప్లేస్ని. అండ్ ఇంకో సైడ్ ఏంటంటే కంప్లీట్ క్రాస్ లాగా ఉండి మొత్తం కంప్లీట్ చర్చ్ లాగా వీళ్ళైతే చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం షిప్ రైడ్కి వెళ్తున్నాం. అది కూడా ఫ్రీగా గవర్నమెంట్ షిప్లో మనం మహారాష్ట్ర బోర్డర్ నుంచి ఇప్పుడు మనం గోవా బోర్డర్కి వెళ్తున్నాము. మన స్కూటీ దాంట్లో వేసేసి అక్కడి నుంచి ఆ షిప్లో మనం బయలుదేరుతాం. ఇదేంటంటే కంప్లీట్ ఒక 15-20 minutes జర్నీ అనమాట. గవర్నమెంట్ షిప్లో, అది కూడా ఫ్రీగా. ఇది ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. నేనైతే సన్సెట్ టైంలో వెళ్ళాను, కావాలనే సన్సెట్ టైంలో వెళ్ళా. సో మంచిగా ఎంజాయ్ చేసా, చాలా బాగా ఎంజాయ్ చేసా. మనకి తెలియకుండానే ఆ 15-20 minutes అయిపోతుంది. సో ఫైనల్లీ మనమైతే ఇప్పుడు గోవా బోర్డర్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడైతే నేను నా 5th ప్లేస్కి వెళ్తున్నా. అది కూడా సన్సెట్ అస్సలు మిస్ అవ్వద్దు. మెయిన్ సన్సెట్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేనైతే క్వరీం బీచ్కి వెళ్తున్నా. అది కూడా సన్సెట్ కోసం. అండ్ మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ సన్సెట్ ఈరోజు అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశానంటే నేనైతే చెప్పలేను. ఇదేంటంటే చాలా చాలా బ్యూటిఫుల్ సన్సెట్, కంప్లీట్ డిఫరెంట్ షేడ్స్, అలానే మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ సన్సెట్. సో నా డే అయితే నేను ఫిష్ థాలీతో ఎండ్ చేశాను అనమాట. చాలా టైర్డ్ అయిపోయా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.